పవన్, తెలంగాణ వ్యాప్తంగా బీసీ హాస్టల్ ఏసీపీ అధికారులు తనిఖీలు చేయడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో బీసీ హాస్టల్ అన్ని కూడా నిర్వీర్యం అయిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ తనిఖీల్లో చాలా లోపాలు అయితే బయటపడ్డాయి అండి. ఎక్కడా కూడా సదుపాయాలు సరిగ్గా లేవు, చాలా లోపాలు కనిపిస్తున్నాయి అని చెప్పేసి ఏసీపీ అధికారులు వాళ్ళ తనిఖీల్లో వెల్లడించడం జరిగింది. అండ్ ఏసీబీ అధికారులతో పాటు అటు మొత్తం కూడా మంత్రులు కూడా మొత్తం తనిఖీలు నిర్వహించారు. సో ఈ లోపాలన్నిటినీ కూడా సరిచేస్తామని చెప్పేసి వారు హామీ ఇవ్వడం కూడా జరిగింది. చూస్తే తెలంగాణలోని ప్రభుత్వ హాస్టళ్లలో చాలా వరకు అపరిశుభ్రంగా ఉన్నాయని, విద్యార్థులు ఉంటున్న గదుల్లో తగినంత గాలి వెలుతురు ఉండట్లేదని, వారికి రక్షిత తాగునీరు ఇవ్వట్లేదని, వంటగదులు మురికిగా, మరుగుదొడ్లు దారుణంగా ఉన్నాయని, నిబంధనల ప్రకారం విద్యార్థులకు రోజు ఇవ్వాల్సిన కోడిగుడ్లు, పాలు ఇవ్వకపోగా గడువు ముగిసిన ఆహార పదార్థాలను ఇస్తున్నారని అవినీతి నిరోధక సంస్థ ఏసీబీ తనిఖీల్లో వెల్లడైంది. ఇవే కాదు, రిజిస్టర్లు, రికార్డులను సరిగా నిర్వహించకపోవడం, సరుకుల కొనుగోళ్లలో అవకతవకలు, కొన్ని హాస్టళ్లలో విద్యార్థుల సంఖ్యను ఎక్కువగా చేసి చూపించడం, వార్డెన్లు వారానికో నెలకోసారి వచ్చిపోవడం, ఇలా ఎన్నో అక్రమాలు బయటపడ్డాయి. ఏసీబీకి చెందిన 10 బృందాలు రాష్ట్రంలోని 10 వసతి గృహాలను ఏకకాలంలో తనిఖీ చేశాయి. ఒక్కో బృందంలో ఏసీబీ అధికారులతో పాటు తూనికలు, కొలతల శాఖ ఇన్స్పెక్టర్, శానిటరీ ఇన్స్పెక్టర్, ఫుడ్ ఇన్స్పెక్టర్, ఆడిటర్ ఉన్నారు. తనిఖీల్లో బయటపడ్డ అవకతవకలు, అక్రమాలకు బాధ్యులైన అధికారులపై నివేదికను ప్రభుత్వానికి పంపిస్తామని ఏసీబీ తెలియజేసింది. హాస్టళ్లలో పరిస్థితులను మెరుగుపరచడానికి తగిన సిఫార్సులు చేస్తామని వెల్లడించింది. ఇక హైదరాబాద్లోని జాంబాగ్ ఎస్సీ బాలుర హాస్టల్, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలోని మేడిపల్లి బీసీ బాలుర వసతి గృహం సహా 10 హాస్టళ్లలో ఏసీబీ బృందాలు తనిఖీ చేశాయి. ఇక జాంబాగ్ ఎస్సీ బాలుర హాస్టల్లో వసతులు సరిగా లేవని, నాణ్యత లేని ఆహారం పెడుతున్నారని విద్యార్థులు ఫిర్యాదు చేశారు. ఇక ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలోని గాంధీనగరం ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో తనిఖీలు నిర్వహించిన ఏసీబీ అధికారులకు విద్యార్థులు పలు ఫిర్యాదులు కూడా చేశారు. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శశిని అడిగి తెలుసుకుందాం. శశి, ఏకకాలంలో ఏసీబీ అధికారులు మొత్తం కూడా బీసీ హాస్టల్ పైన సోదాలు నిర్వహించినట్లుగా తెలుస్తుంది. చాలా లోపాలు అయితే కనిపిస్తున్నాయి. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా నిన్న ప్రభుత్వ హాస్టళ్లలో ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. సుమారుగా 10 బృందాలుగా విడిపోయినటువంటి ఏసీబీ అధికారులు హైదరాబాద్ తో పాటు వివిధ జిల్లాల్లో కూడా ఈ సోదాలు కొనసాగించారు. ఇక కేవలం ఏసీబీ అధికారులు మాత్రమే కాకుండా ఫుడ్ ఇన్స్పెక్టర్లు, ఆ తర్వాత శానిటరీ విభాగానికి సంబంధించిన వారు, తూనికల కొలతల శాఖకు సంబంధించినటువంటి వారు కూడా ఈ సోదాల్లో పాల్పంచుకున్నారు. అయితే ప్రధానంగా నిన్న సాయంత్రం వరకు కూడా ఈ సోదాలు కొనసాగిస్తే ఏసీబీ అధికారులు ప్రతి హాస్టల్లో కూడాను చాలా వరకు లోపాలను గుర్తించినట్టుగా తెలుస్తుంది. కొన్ని హాస్టల్స్ అయితే అధ్వానంగా ఉన్నాయంటూ కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. హాస్టల్లో అపరిశుభ్రమైనటువంటి వంటగదులను గుర్తించారు. మరోవైపు మరుగుదొడ్ల నిర్వహణ సరిగా లేకపోవడంతో అసహ్యంగా కనిపిస్తున్నట్టుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. మరోవైపు అప్పటికే ఎక్స్పైర్ అయినటువంటి ఫుడ్ ఐటమ్స్ ను కూడా ఇటు వాడుతున్నారంటూ కూడా ఏసీబీ అధికారులు గుర్తించి వార్డన్లను ప్రశ్నించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ప్రతిరోజు కూడా మెనూ పాటించాల్సిన అవసరం అయితే ఉంటుంది హాస్టల్ విద్యార్థులకు. అయితే ఎక్కడ కూడా హాస్టల్ విద్యార్థులకు ఈ వార్డన్లు మెనూ పాటించలేని విషయాన్ని ఏసీబీ అధికారులు గుర్తించారు. మరోవైపు ఇక విద్యార్థులకు సరైనటువంటి వసతి కల్పించడంతో పాటు రక్షిత మంచినీటి సరఫరా కూడా ఉండాల్సిన అవసరం ఉంటుంది. దీనికి ఎక్కడా కూడా ఏ హాస్టల్లో కూడా ఇలాంటి దాఖలాలు లేవంటూ ఏసీబీ అధికారులు గుర్తించారు. అయితే రోజు విద్యార్థులకు పాలు, కోడిగుడ్లు పంపిణీ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇందుకు సంబంధించినటువంటి నిధులను కూడా ప్రభుత్వం ఇస్తోంది. కానీ ఏ హాస్టల్లో కూడా ఇటు కోడిగుడ్లు, పాలు నిత్యం కూడా పంపిణీ చేయడం లేదనే విషయాన్ని ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇక సరుకుల కొనుగోళ్లలో కూడాను పలు అవకతవకలకు వార్డన్లు పాల్పడుతున్నట్టుగా రికార్డులు తనిఖీ చేసినప్పుడు ఈ విషయం తేటతెల్లమైంది. అలాగే కొన్ని హాస్టల్స్ లో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఎక్కువగా చూపించి ఆ యొక్క నిధులను కొట్లగొడుతున్నారనే విషయాన్ని కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. ఆ తర్వాత వారానికి ఒకసారి లేకపోతే నెలకొకసారి మాత్రమే వార్డన్లో హాస్టళ్లను తనిఖీలు చేస్తున్నారు తప్ప హాస్టల్కి వస్తున్నారు తప్ప నిత్యం అక్కడే ఉంది విద్యార్థులను పర్యవేక్షించాల్సిన అవసరం ఉన్నా కూడా ఆ వార్డన్లు ఎవరు కూడా సరిగ్గా విధులు నిర్వర్తించలేని విషయాన్ని కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా జరిపినటువంటి ఏసీబీ సోదాల్లో పలు సంచలన విషయాలు అయితే వెలుగులోకి వచ్చాయి. ఈ అన్ని అంశాలను గుర్తించినటువంటి ఏసీబీ అధికారులు నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తామంటూ కూడా చెప్తున్నాయి.